ఈరోజు వీడియో వచ్చేసి పాల మీగడతో వెన్న చేసుకోవడం. పాలు మరిగిన తర్వాత చల్లారాక వచ్చే పాల మీగడని స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేసుకున్న మీగడని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మనం మీగడ ఎప్పుడు చేసుకోవాలంటే ఒక 10 నిమిషాల ముందే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవాలి. అలా తీసుకుంటే గడ్డగా ఉంటుంది, తేలిగ్గా వస్తుంది. ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఇలా కలుపుకుంటే ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకొని కడుక్కోవాలి చల్లటి వాటర్తో. ఇలా కడుక్కున్న తర్వాత ఆ వాటర్ని తీసేసుకోవాలి. అలా తీసిన తర్వాత ఈ వెన్నని ఒక కడాయిలో వేసుకోవాలి. అలా కడాయిలో వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ వెన్నని నెయ్యి తయారవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుంటే వాసన బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది నెయ్యి. ఈ నెయ్యిని గాజు సీసాలో పోసుకొని నిల్వ ఉంచుకోవచ్చు.